జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. జడ్చర్ల నుండి బూరెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీకొన్నాయి. బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకొచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పోలీస్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈలోగా బస్సులో మంటలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 2:30 బస్సు పూర్తిగా దగ్ధమైంది. 108 సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి బయటకు రాకపోతే అంతా అగ్నికి ఆహుతయ్యేవారు అన్న ఆందోళన వ్యక్తమైంది. కలిగినాయి, దెబ్బలు అయితే కలిగినాయి. వాళ్ళని అంబులెన్స్లో తీసుకుపోయారు. ఎక్కడ తీసుకొచ్చారు కానీ మంట అయినప్పటి నుంచి నైట్ తీసినాం. ట్రాఫిక్